అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పంచదార్ల గ్రామం రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి స్వామివారి ఆలయానికి ఏంటంటే మహాశివరాత్రి పర్వదినాన్న పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ హాజరవడం అయింది. అందరికీ కూడా ప్రత్యేక దర్శన సదుపాయము అలాగే అభిషేకాల కార్యక్రమం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను ఆలయ కార్యనిర్వహణాధికారిగా అందరితో పోలీస్ సిబ్బంది వారితో సంక్రమించి వాళ్ళ సహకారంతో ఏంటంటే క్యూ లైన్ వ్యవస్థని అలాగే మజ్జిగ పంపిణీ అలాగే ఫ్రీ ప్రసాదం అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. పంచదార్ల పుణ్యక్షేత్రం గురించి చెప్తానండి. పాండవులు వనవాసాలు చేసినప్పుడు హిరణ్యవాసంలో బ్రాహ్మణులు ఎలాగైతే ప్రతిష్టాపన అనేది చేస్తారో అదేవిధంగా 5 కూర్చొని ప్రతిష్టాపన అనేది చేశారండి. ఈ యొక్క క్షేత్రం పేరు ధర్మరాజు అనే అతను ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ యొక్క క్షేత్రానికి ధర్మలింగేశ్వర స్వామి అని వచ్చిందండి. తర్వాత పనిగిరి ప్రాంతం కాబట్టి ఆ కొండ మీద 2 నీటి కొండలన్నీ ఉంటాయండి. స్వామికి ఆనుకుంటూ 5 దారులుగా విభజించడం వల్ల ఈ యొక్క క్షేత్రాన్ని పంచదారులు అంటారండి. విశేషంగా అనేక మంది వేలకు సంఖ్యా భక్తులు మహాశివరాత్రి రోజు కార్తీక మాసంలో 4 సోమవారాలు పౌర్ణమి రోజు విశేషంగా వస్తారండి. శివుడి కళ్యాణం కూడా జరుగుతుందండి హోలీ పౌర్ణమి రోజు.